హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. యాక్చువల్లీ నిన్నే పెట్టాల్సింది, కాకపోతే ఇంట్లో కరెంట్ లేకపోవడం వల్ల, అంటే కరెంట్ వెళ్ళి వస్తుంది, దానివల్ల అప్లోడ్ చేయడానికి అస్సలు అవ్వట్లేదండి. అందుకే మరి నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా మార్నింగే లేచి ఇంకా బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసి దీపం అయితే పెట్టుకున్నాను. కాస్త వేరంగా లేచి ఇవన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా వీడియో ఏం తీయలేదు, అంటే ఫ్రైడే కదా, ఇంకా ఉప్పు దీపం పెట్టుకుందామని చెప్పి ఇంకా హడావిడి అయిపోతుందని చెప్పి ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయినప్పటికే 7:30 అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను మా వారు టీ తాగేసి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఏంటంటే పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ కాదు ఇది, ఇంకా వేరేలా చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం అంటే 3-4 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు వేసి ఇందులోనే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ కూడా కొద్దిగా ఆయిల్లో వేగేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకా ఆనియన్స్ అనేవి వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా కాస్త చల్లారనివ్వాలన్నమాట. ఇంకా ఇవి చల్లారే లోపు మరో పక్క అయితే దోశలు అయితే వేస్తున్నానండి. నార్మల్ దోశలేని, అంటే మినపప్పు దోశలు అనమాట. ఏంటంటే పిల్లలు ఈరోజు దోశలు అడిగారు, ఇంకా అందుకనే వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు దోశలు అయితే చేస్తున్నాను. అందులోనేంటంటే పిల్లలకి ఒక్కొక్కటి కావాలండి. పెద్దోడికి ఏంటంటే కొంచెం మెత్తగా కావాలి, చిన్నోడికి నాకు క్రిస్పీగా కావాలి, మా వారికి కూడా కొంచెం మెత్తగా కావాలన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అవుతుంది. ఇంకా వాళ్ళు అడిగితే ఇంక తప్పదు కదా, ఇంకా అందుకనే అంటే ఫస్ట్ ఏంటంటే మా వారికి పెద్దోడికి కొంచెం మెత్తగా వేసి ఇచ్చిన తర్వాత, అంటే సాఫ్ట్గా వేసి ఇచ్చిన తర్వాత నాకు మా చిన్నోడికి కొంచెం క్రిస్పీగా చేసుకుంటాం అనమాట. ఇంకా అక్కడైతే దోశలు అవుతున్నాయి. మరో పక్క ఏంటంటే ఈ పల్లీలన్నీ కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసేసి ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకొని ఇందులోనే కొద్దిగా పుట్నాల పప్పు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, వాటర్ వేసి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం దోశల కోసం ఈ చట్నీ చేసుకుంటే మాత్రం దీన్ని గట్టి చట్నీలా చేసుకోవాలి. ఒకవేళ ఇడ్లీ కోసం చేసుకుంటే మాత్రం కొంచెం పలచని చట్నీలా చేసుకోవాలన్నమాట. దోశలకైతే గట్టి చట్నీ, ఇడ్లీలకైతే కొంచెం పలచని చట్నీ చేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఇక్కడ దోశల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం గట్టి చట్నీ అయితే చేసుకుంటున్నాను. అంటే కొంచెం వాటర్ వేసుకొని మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఇంకా మొత్తం కలిపేసి ఇంకా దీన్నైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా మరో పక్క అయితే ఇంకా దోశలు అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఏంటంటే మెత్తడి దోశలన్నీ వేసేసాను. తర్వాత ఇంకా నా కోసం, మా చిన్నోడి కోసం మాత్రం క్రిస్పీగా దోశలు అయితే చేసుకుంటున్నాను. అంటే మేము తినే ముందు మాత్రమే కొంచెం క్రిస్పీగా వేసుకుంటాను. మెత్తడి దోశలు ఏంటంటే కొంచెం అవి వేసేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి, కాకపోతే వాటిని మూత పెట్టేస్తే కొంచెం మెత్తబడిపోతాయి. అంతేనండి, రెండు కూడా నార్మల్గా సేమేని. ఇంకా ఇక్కడైతే దోశలన్నీ వేసేసాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా చట్నీ కోసం పోపు అయితే పెట్టుకుంటున్నాను. నార్మల్గా మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇక్కడ పోపు ఏంటంటే ఎప్పుడు పెట్టినలాగే పోపు అయితే పెట్టుకోవాలి. కాకపోతే ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. అంటే పోపు ఎలా పెట్టుకుంటాం, ఆయిల్ వేసేసి అందులో కొంచెం ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇవి కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసి ఇంకా మనం అంటే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ చట్నీలో వేసి మొత్తం కలిపేయడమే అనమాట. నార్మల్గా మనం పోపు పెట్టేటప్పుడు ఇంగువ వేసుకోము, ఇందులో మాత్రం ఇంగువ వేసుకుంటాం, అంతే రెండింటికి తేడా. కానీ ఈ చట్నీ మాత్రం చాలా బాగుంటుందండి. అంటే నార్మల్గా మనం పల్లి చట్నీ కోసం ఎలా వేయించుకుంటామో అలా వేయించేటప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం అంటే కొబ్బరి ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే మనకేంటంటే ఆ చట్నీకి ఈ చట్నీకి చాలా డిఫరెన్స్ వస్తుంది. మనకి ఆనియన్స్ కొత్తిమీర వేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది చట్నీ అయితే, ఒకసారి ట్రై చేయండి. ఇంకా చట్నీ అయితే అయిపోయింది కదా, ఇంకా మరో పక్క అయితే క్రిస్పీగా దోశలు అయితే వేస్తున్నానండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి దోశలు అయితే. నేనేంటంటే ఏ రోజుకి ఆ రోజే రుబ్బుకుంటాను అనమాట. ఈ రోజు ఒకవేళ దోశలు చేసుకోవాలనుకుంటే ఈ రోజే నేను మిక్సీ జార్లో వేసి రుబ్బేస్తాను. అంటే ముందు రోజు నానబెట్టుకొని అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకుంటాను. మరుసటి రోజుకి మాత్రం ఏంటంటే ఇంత క్రిస్పీగా రావు, కొంచెం మెత్తగా వస్తాయి.
అందుకనే నాకు క్రిస్పీగా కావాలనిపిస్తే మాత్రం అప్పటికప్పుడే నేను గ్రైండ్ చేసి వేసుకుంటాను. కానీ దోసలైతే చాలా బావుంటాయండి. ఇక్కడైతే దోసలన్నీ అయిపోయిన తర్వాత మా వారికైతే ఫస్ట్ ఇచ్చేసాను. ఫస్ట్ ఎప్పుడు అతనికే వేస్తాననమాట. అతనికి వేసేసి ఇచ్చేసిన తర్వాత పిల్లలకి వేసేసి తినేసారు. నేను కూడా తినేసాను. అందరం తినేసిన తర్వాత కాస్త రుబ్బయితే మిగిలిపోయిందనమాట. ఆ రుబ్బుని ఏంటంటే ఒక గిన్నెలో వేసేసి వంటగది మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే వంట స్టార్ట్ చేయాలి కదా! చెప్పక్కర్లేదు, లేడీస్‌కి ఏంటంటే వంటగదిలోనే సగం జీవితం అంతా అయిపోతుంది. మొత్తం టిఫిన్‌లయినప్పటికి చాలా టైం అయిపోయింది. మెయిన్‌గా ఏంటంటే పిల్లలు ఈరోజు కాస్త లేట్‌గా లేచారండి. పిల్లలకి ఈరోజు నుంచి హాలిడేసు. అందువల్ల ఏంటంటే 8:30కి ఇలా లేచారనమాట. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో టిఫిన్స్ వేసిచ్చే టైంకి నాకైతే సగం టైం అయితే అయిపోయింది. అందుకని ఫస్ట్ టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని వంటైతే స్టార్ట్ చేశాను. నార్మల్‌గా అయితే ఏంటంటే టిఫిన్ చేసుకుంటూ వంటైతే పెట్టేస్తాను. కాకపోతే ఈరోజు పిల్లలకి హాలిడేస్ కదా! మా వారు కూడా మధ్యాహ్నం భోజనంకి వచ్చేస్తా అన్నారు. అందుకనే ఫస్ట్ టిఫిన్స్ చేసిన తర్వాత వంటైతే స్టార్ట్ చేశాను. ఇలా కన్నా మార్నింగే వంటంతా అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. ఇప్పుడు మాత్రం నిజంగా ఎంత వేడిగా ఉందో తెలుసా వంటగదిలో మాత్రం. చాలా వేడిగా ఉంది. ఇక్కడైతే వంట స్టార్ట్ చేశాను. ఒక పక్క ఏంటంటే అన్నం పెట్టా. మరో పక్క ఏంటంటే ముందు రోజు నైటే కాబూలి శనగలని నానబెట్టుకున్నాను. అవైతే ఉడికించుకుంటున్నాను. దాంతో అయితే ఈరోజు కూర అయితే చేస్తున్నానండి. అంటే కొబ్బరి వేసి దాన్ని ఫ్రై చేస్తున్నాననమాట. అవైతే పక్కన పెట్టేసాను. అంటే కుక్కర్‌లో పెట్టేసాననమాట. అవైతే ఉడుకుతున్నాయి. మరో పక్క ఏంటంటే ఇక్కడ చూసారండి పుదీనా అండి. నేను మార్కెట్‌కెళ్ళినప్పుడు పుదీనా తెచ్చుకుంటాను కదా! వాటినేం చేస్తానంటే అంటే వాటికున్న ఆకులన్నీ కూడా తీసేసి ఈ కాడల్ని ఏం చేస్తానంటే వాటర్‌లో పెట్టేసి ఇలా పెట్టేస్తాననమాట. అంటే ప్లాస్టిక్ డబ్బాలో కొద్దిగా వాటర్ వేసేసి కాడలనైతే ఇలా పెట్టేస్తాను. నేను పుదీనా తెచ్చుకున్న ప్రతిసారి ఇలానే చేస్తానండి. ఇలా చేస్తే ఏంటంటే కొంచెం పెరుగుతాయి. నాకు అవసరం వచ్చినప్పుడు కట్ చేసేస్తాను. మళ్ళీ అవేంటంటే మరి పెరగవు. మళ్ళీ వాటిని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఇలానే పెంచుకుంటూ ఉంటా. అయితే ఏంటంటే ఈసారి బానే పెరిగాయి. కాకపోతే కిందన మనకి అంటే లోపలున్న వేళ్ళు బాగా పెరిగిపోయాయన్నమాట. అయితే ఆ వేర్లు కట్ చేయాలని నాకు తెలియలేదు. వాటర్ అయితే మార్చేస్తున్నాను. వేర్లు పెరిగిపోతున్నాయి. ఆ వేర్లు బాగా కట్ చేయకపోయేసరికి లోపల వేర్లు కొంచెం కుళ్ళిపోతున్నాయండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ పుదీనా కూడాను సగం వరకు పాడైపోయింది. మొత్తం ఎండిపోయిందనమాట. చాలా అంటే చాలా ఎక్కువ వేశాను. దాంట్లో సగం మొత్తం పాడైపోయింది. సగం మాత్రం బావుంది. దాన్నేంటంటే మొత్తం కట్ చేసి మనం కుండీలో అయితే పెట్టుకోవాలనమాట. మట్టి కుండీల్లో. నా దగ్గర ప్రెజెంట్ మట్టి కుండీ లేదు. అందుకనే నేను వాటర్‌లో పెట్టేసి ఇలా పెట్టేస్తుంటాను. అవసరమైనప్పుడు కట్ చేసి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ పెట్టుకుంటాను. ఈసారి ఏంటంటే బానే లేచింది మొత్తం కూడాను. దీన్ని మళ్ళీ మార్చాలి. ప్రెజెంట్ అయితే మార్చట్లేదు. కానీ చాలా పెరుగుతుంది. వాసన అయితే భలే ఉంటుందండి. ఇక్కడైతే దాన్ని వాటర్ మార్చేసి మళ్ళీ పెట్టేసాను. తర్వాత అంటే టైం చూసుకొని దాన్నైతే మట్టి కుండీలో అయితే పెట్టుకోవాలి. మరో పక్క ఏంటంటే ఈరోజు పప్పు గోంగూర చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే గోంగూర ఏంటంటే మొన్న చెప్పాను కదా! బ్లింకెట్‌లో తెచ్చి ఆర్డర్ పెట్టుకున్నానని. అదైతే ఉంది కదా! దాంతో ఈరోజు గోంగూర పప్పు అయితే వండుతున్నాను. నేనేం చేస్తానంటే మొత్తం ఒకేసారి తాలింపు పెట్టేసి కలిపి పెట్టేస్తాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను. మరో పక్క ఏంటంటే శనగలు కూడా చక్కగా ఉడికిపోయి దాన్నైతే పక్కన పెట్టేసాను. ఇక్కడైతే ఫస్టు గోంగూర పప్పు కోసం ఫస్ట్ కడాయిలో ఏంటంటే అంటే ప్రెషర్ కుక్కర్‌లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కొంచెం ఇంగువ వేసి వీటన్నిటిని కూడా వేయించుకోవాలన్నమాట. నార్మల్‌గా అందరూ ఏం చేస్తారంటే పప్పును గోంగూర ఉడకబెట్టిన తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటారు. నేను మాత్రం తాలింపు పెట్టేసి అందులోనే గోంగూర, పప్పు వేసేసి మొత్తం కలిపేసి అయితే పెట్టేస్తాను. అంటే ఒకేసారి పనైతే తేలిపోద్దనమాట. అసలుకే ఎండాకాలం కదండీ! ఉండలేము. ఇలా అయితే ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుందనమాట. ఇంకొకటి ఏంటంటే పని కూడా చాలా త్వరగా అయిపోతుందండి. నేను ఇప్పుడే కాదు ప్రతిసారి ఇలానే చేస్తాను. పప్పు కూడా అంటే నార్మల్ పప్పు కూడాను మాక్సిమం ఇలానే చేస్తాను. ఎప్పుడు కూడాను తాలింపు పెట్టేసి డైరెక్ట్‌గా పెట్టేస్తాను. తర్వాత తాలింపు పెట్టుకోను. ముందే తాలింపు పెట్టేస్తాననమాట. ఇక్కడ అలానే చేశాను. ఫస్ట్ ఏంటంటే ఈ తాలింపు పెట్టేసిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలనమాట.
గోంగూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇందులో ధనియాల పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి గోంగూర పప్పు అయితే నేను ఇక్కడ కారం మాత్రం ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కదా, కారం అయిపోతుంది. అందుకనే కొంచెం కారం తగ్గించాను. ఇంకా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో మనకు తగినంత వాటర్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కుక్కర్ యొక్క లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. అయితే దీన్ని ఎప్పుడు కూడా మనం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. అప్పుడే మనకి గోంగూరను కందిపప్పు రెండు కూడా ఈక్వల్ గా కుక్ అవుతాయి, కొంచెం మెత్తగా కుక్ అవుతాయి అన్నమాట. ఒకవేళ హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మనకేంటంటే మనం ఆల్రెడీ తాలింపు పెట్టేసి మనం వండుతున్నాం కాబట్టి ఆ రెండు కూడా సరిగా మెత్తబడవు అనమాట. లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వస్తే మనకి గోంగూరను కందిపప్పు రెండు మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా వాటిని అయితే నేను ఒక పక్క పెట్టేశాను. ఇంకా మరో పక్క ఏంటంటే కాబూలి శనగలు అయితే వేయించుకుంటున్నాను. చెప్పాను కదా కొబ్బరి వేసి వేయించుకుంటున్నానని. ఇది కూడా ఏం లేదండి, నార్మల్ గా అందరు చేసేదేని. ఫస్ట్ ఏంటంటే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఎప్పటిలాగే తాలింపు అయితే పెట్టుకోవాలి. అంటే ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసి మొత్తం వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. అది కూడా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న కాబూలి శనగలు మొత్తం వేసుకొని ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం, ఒక అర టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా చివరిగా కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఇంకా దాన్ని ఆపేస్తే ఏంటంటే మనకి కాబూలి శనగలు, పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. చాలా సింపుల్ అండి, వేరంగా అయిపోతాయి. ఈ ఎండాకాలంలో ఇలాంటి త్వరగా అయిపోయే వంటలే బెస్ట్ అండి, లేకపోతే వంటగదిలో అస్సలు ఉండలేకపోతున్నాము. ఇంకక్కడైతే కాబూలి శనగలు కర్రీ అయిపోయింది కదా. మరో పక్క ఏంటంటే మనకి పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా దాన్ని కవ్వం కొట్టేసి పక్కన పెట్టేశాను అంతే. మరి ఇంకా సపరేట్ గా తాలింపు అయితే ఏం పెట్టుకోక్కర్లేదు. మీరు కావాలి మాకు తాలింపు కావాలి అనిపిస్తే మరి ఇంకోసారి తాలింపు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇంకా తాలింపు పెట్టుకోలేదు. ఉప్పు సరిపోయిందో చెక్ చేసుకొని ఇంకా ఉప్పు అయితే వేసుకొని ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయినప్పటికీ కరెక్ట్ గా 11 అయిపోయిందండి. అంటే కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాను కదా ఈరోజు వంట, అందుకనే 11 అయిపోయింది అనమాట. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పిల్లల బట్టలు ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడాను మడత పెట్టుకుంటున్నాను. ఏంటంటే మాకు సెల్ఫ్ సరిగ్గా లేదండి, ఓపెన్ సెల్ఫ్ అన్నమాట. అందుకనే పిల్లలు బట్టలు తీసేస్తూనే ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు. ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటూనే ఉంటాను. నార్మల్ గా అయితే వాళ్ళే సర్దుతారు. హాలిడేస్ ఇచ్చి 2 డేస్ అయింది కదండి, ఇంకా అందుకనే మొత్తం నేనే చేసేస్తున్నాను. ఆల్రెడీ చాలా వరకు అన్ని మడత పెట్టే ఉన్నాయి, అవి తీసి జస్ట్ నార్మల్ గా పెట్టేశాను. మిగతావన్నీ అంటే నా మామూలుగా ఉన్నవన్నీ కూడా మడత పెట్టి పెట్టాను. మా పెద్దోడు కూడా ఆల్మోస్ట్ అన్ని మడత పెట్టే ఉన్నాయి. కొంచెం తీసేసేయడం అంటే బట్టలు కొంచెం తీసేయడం వల్ల అన్ని చెల్లా చెదరైపోయినాయి. నార్మల్గా అయితే మొత్తం కూడా బాగానే ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ కూడా సర్దేశాను. ఇంకా మరో పక్క ఏంటంటే పాత పుస్తకాలన్నీ ఉన్నాయండి, అంటే లాస్ట్ ఇయర్ పుస్తకాలు అన్నమాట. ఇప్పుడు న్యూ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అవన్నీ కూడా సర్దుకోవాలి. ఎప్పటి నుంచో చెప్తున్నాను. మా పెద్దోడికి ఏంటంటే 1 మంత్ బ్యాకే బుక్స్ అన్ని కొనేసాము. వాడు ఆల్రెడీ న్యూ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది వాడికి. ఇంకా బుక్స్ అన్ని కొనేసాము. అయితే ఈ పాత పుస్తకాలన్నీ సర్దుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇంకా వాడైతే సర్దుకోవట్లేదు. ఇంకా అవన్నీ కూడా చెల్లా చెదరైనాయి. ఇంకా అందుకని వాటన్నిటిని కూడా నేనైతే ఇప్పుడు సర్దుతున్నాను. అంటే పాతవన్నీ తీసేసి ఇంకా కొత్తవన్నీ కూడా పెడుతున్నాను. మా చిన్నోడికి మాత్రం ఇంకా కొత్త పుస్తకాలు ఏం కొనలేదండి. వాడికి స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 20 డేస్ అయింది. ఇంకా హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంకా అందుకని నేనైతే వాడికి కొనలేదు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడైతే మళ్ళీ కొంటామన్నమాట. ఇంకా కొత్త పుస్తకాలన్నీ కూడా సర్దేస్తున్నాను. ఇంకా పాత పుస్తకాలు ఏంటంటే కింద వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. అంటే వాళ్ళు అమ్మేసుకుంటారు కదా అని చెప్పి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి. మా చిన్నోడైతే ఒప్పుకోవట్లేదు, నేను వెళ్ళి అమ్మేసుకుంటాను అని చెప్తున్నాడు. సరే చూద్దాంలే అని చెప్పాను. ఇంకా పుస్తకాలన్నీ కూడా సర్దేశాను. ఇంకా ఇక్కడ న్యూస్ పేపర్స్ అయితే కొద్దిగా ఉన్నాయండి. అయితే మేము న్యూస్ పేపర్ వేయించుకోవట్లేదు. మా పెద్దోడికి ఏంటంటే వాళ్ళ స్కూల్లో మ్యాగజైన్ ఇస్తారనమాట, అవి డైలీ ఇస్తారు. ఇంకా వచ్చి పట్టున వస్తాడనమాట.
అందుకనే ఇంకా అవి తెచ్చిన ప్రతిసారి వాటిని మడత పెట్టి పక్కన పెట్టేస్తాను. నాకేంటంటే వంటగదికి లేదంటే సెల్ఫ్‌లకి వీటికి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా వాటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తాను. అయితే మీకో విషయం చెప్పనా అండి? పాత పుస్తకాలు అమ్మితే మాత్రం జస్ట్ ఎంత ఒక రూ. 100, 200 వస్తాయి. కానీ కొత్త పుస్తకాలు కొనాలంటే మాత్రం 10,000 అవుతున్నాయండి. మా పెద్దోడికి నిజంగా 10,000 అయ్యాయి కొత్త పుస్తకాలైతే మాత్రం. చాలా ఇదనిపించింది. పాత పుస్తకాలు మాత్రం ఒక 200కి ఇలా వెళ్తున్నాయి అంతేని. ఎంత రేట్లు పెరిగిపోయాయో కదండీ! నా చిన్నప్పుడైతే ఇవన్నీ కలిపి ఒక రూ. 1000కి వచ్చేసేవి. ఇప్పుడు మాత్రం 10,000 అంటే షాక్ అనమాట. ఎంత కాస్ట్ ఉన్నాయో. ఇంకా మా చిన్నోడికి ఇంకా పుస్తకాలైతే కొనాలి. చూడాలి మరి ఇంకా తప్పదు కదా! పిల్లల చదువులంటే ఇంక అలానే ఉంటాయి. ఇంక అన్నీ సర్దేశాను. చూసారా ఇప్పుడు ఎంత నీట్‌గా ఉందో సెల్ఫ్ మొత్తం. ఇంకా మొత్తం సర్దేసిన తర్వాత నేనిలా సర్దేటప్పుడు ఏంటంటే మా చిన్నోడిది పళ్ళు కనిపించాయండి. అంటే టీత్ అనమాట. ఆ ఊడిపోయిన పళ్ళను ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నాడో. యాక్చువల్లీ 4, 5 ఉంచుకున్నాడు. వాటిలో 3 పడిపోయినట్టున్నాయి ఎక్కడోని. ఇంకా ఈ 2 అయితే మిగిలాయి. ఇవి నేను సర్దేటప్పుడు చూశాను. ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నాడో. ఇంతేలెండి వాళ్ళ జ్ఞాపకాలు కదా ఇవైతే. ఇంకా ఇక్కడైతే మొత్తం సర్దేసి ఇంకా బాగా అలసిపోయానండి. ఇంకా చక్కగా బయటకొచ్చి టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. ఇంకా మా వారైతే రాలేదు. నాకు ఫుల్లుగా వేడనిపించింది. ఇంక అందుకే బయటకొచ్చి టీ అయితే తాగుతున్నాను. ఎంత ఎండలో ఉన్నప్పుడు కూడాను మన ఇండియన్స్‌కి మాత్రం టీ అయితే ముఖ్యం కదండీ! ఇంక అందుకనే నేను కూడా వచ్చి కాసేపు బయట అలాగ చల్లగాలిలో టీ అయితే తాగేశాను. ఇంక తాగేసిన తర్వాత ఈవినింగ్ అయితే ఈ విధంగా దీపం అయితే పెట్టుకున్నానండి. శుక్రవారం కదా! ఈవినింగ్ కూడా దీపం పెట్టుకున్నాను. ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇక్కడికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.